సో గైస్, ఇన్ఫోసిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలో మీ అందరికీ కన్ఫ్యూజ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియో తీస్తున్నాం. అండ్ అంతేకాకుండా ఇది తెలుగులో ఎవరు చేయలేదు, ఆల్రెడీ నేను యూట్యూబ్ చేశాను. ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీకు ఈమెయిల్ వచ్చిన దాని మీద క్లిక్ చేసుకొని మీరు సర్వేకి అయితే వెళ్ళిపోవాలి. సో ఇదంతా స్టేట్మెంట్స్, ప్రైవసీ స్టేట్మెంట్ అవసరం లేదు, చాల్సిన అవసరం లేదు. సో వీడియో చూస్తే కనుక సో క్లిక్ చేసి యాక్సెప్ట్ చేసి మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. సో ఇది క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి, పేస్ట్ సర్నేమ్ అండ్ మీ నేమ్. సో కంటిన్యూ. నెక్స్ట్ మీరు ఏ జెండర్ అనేది చూస్ చేసి పెట్టుకోండి, ఆర్ ఫీమేల్. ఫస్ట్ నేమ్ వచ్చేసి సర్ నేమ్ అండ్ నెక్స్ట్ సాయి చరణ్. నెక్స్ట్ ప్రైమరీ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి కూడా సేమ్ చరణంలో ఈ అఫీషియల్ ఈమెయిల్ ఐడినే ఇవ్వండి gmail.com. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి విత్ అప్ టు MB 5 MB. సో అప్లోడ్ అయితే చేసేయండి. అప్లోడ్ అండ్ ఇమేజ్ విత్ బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా వేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ రెజ్యూమే కూడా PDF రూపంలో ఉండాలి. సో రెజ్యూమే కూడా PDF లోనే ఉండాలి, నాట్ ఇన్ వర్డ్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్. ఆల్రెడీ ముందు చేసుకున్నా. సో రెజ్యూమే, సో మీ ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ మీ పేరెంట్స్ నెంబర్ ఇచ్చిన పర్లేదు, ఆర్ రిలేటివ్, మీ ఇష్టం. మీ దగ్గర ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే కూడా ఇవ్వచ్చు. సో నేను మా పేరెంట్ నెంబర్ అయితే ఇస్తున్నా. సో మీ పర్సనల్ నెంబర్ అని ఇవ్వండి, ఆర్ ఎల్స్ మీ పేరెంట్ నెంబర్ అని ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్, సో నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి October 3, 2003. సిటిజన్ అంటే క్యాపిటల్లో ఇండియన్. అండ్ డూ హ్యావ్ పాస్పోర్ట్? పాస్పోర్ట్ ఉంటే ఎస్ చెప్పండి, లేదంటే నో. అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్, సో ఇది మన అడ్రస్ 5-7-414 బొట్టుగూడ, నల్గొండ. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే పెట్టండి. అండ్ దిస్ అవర్ పోస్ట్ ఆఫీస్ నల్గొండ క్లాక్ టవర్. మీ చుట్టుపక్కల ఉన్న పోస్ట్ ఆఫీస్ ఏరియానే మీకు ఇక్కడ లొకేషన్లో చూపిస్తుంది. పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఆ పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఏం చేయాలంటే, డిగ్రీ ఉంది కదా, సెకండరీ స్కూల్ పెట్టుకోండి. స్కూల్ మీ స్కూల్ పేరు వేయండి. హై స్కూల్ బోర్డ్, స్టేట్ బోర్డ్ కదా, తెలంగాణ స్టేట్ బోర్డ్. అందరు తెలంగాణ కాబట్టి అందరిది ఇది ఉంటుంది, తెలంగాణ స్టేట్ బోర్డ్. అండ్ స్పెషలైజేషన్ వచ్చేసి స్కూల్లో ఉంటుంది జనరల్. అండ్ ఇండియా స్టేట్ వచ్చేసి తెలంగాణ, అందరిది ఉంటుంది, తెలంగాణ పీపుల్ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. అండ్ CGPA వచ్చేసి 8.3. అండ్ మనం ఎప్పుడు పాస్ అయ్యాం 2018,
నా 10th 2018లోనే కంప్లీట్ అయింది. సో నా 10th 2019లో కంప్లీట్ అయింది ఇన్ ఇయర్ మే 13th. సో 19th మే. ఇక్కడ బీటెక్ మీరు ఇంటర్ చేస్తే ఇంటర్, డిప్లొమా చేస్తే డిప్లొమా, అండ్ దాని హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటారు. అండ్ ఇక్కడ దాని కాలేజ్ పేరు రాయండి. అవుతా కాలేజ్. నెక్స్ట్ బోర్డ్. సో అది కూడా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఏరియా వచ్చేసి ఎంపీసీ. అందరం ఆల్మోస్ట్ ఎంపీసీ చేస్తాం కాబట్టి ఎంపీసీ కన్ఫ్యూజ్ కాకండి, ఎంపీసీ. అండ్ ఇక్కడ వచ్చేసి 92.2% ఆర్ ఎనీ ఇక్కడ అప్పుడు పాస్ అయ్యాం ఇంటర్. సో ఇంటర్ పాస్ అయింది 2021 జూన్. సో మీది అయితే అది బ్యాచ్ బీటెక్. అండ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ వచ్చేస్తుంది ఏ కాలేజ్ పుట్టినా సైన్స్. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీ. సో మీరు అప్లికేటెడ్ చూడు జేఎన్టీ వచ్చి నేనైతే. సో జవహర్లాల్ నెహ్రూ. హైదరాబాద్. స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఇది బై డిఫాల్ట్ ఇండియా అని ఉంటుంది కొన్నిసార్లు. సో మీరు కూడా మళ్ళీ దాన్ని మీద క్లిక్ చేసి ఇండియా అని పెట్టండి. అండ్ నెక్స్ట్ బ్రాంచ్. సో ఈసీ నాది. సో ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ అండ్ కంప్యూటర్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ. సో మీ సింపుల్ పర్సంటేజ్ ఎంత ఉందో అనేది అడుగుతారు. 7.2 ఇది ఎంత ఉంటే అంత పెట్టేసండి. సో పాసింగ్ ఆఫ్ మంత్ అండ్ ఇయర్. ఇది గ్రాడ్యుయేషన్ గురించి. ఇది ఆప్షనల్. మీరు ఒకవేళ ఎంటెక్ చేస్తే ఎంటెక్. సో ఆల్మోస్ట్ బీటెక్లోనే ఉంటారు కాబట్టి ఇదే పెట్టండి. అండ్ ఎనీ బ్యాక్లాగ్స్, యాక్టివ్ బ్యాక్లాగ్స్ నో, గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్ నో. సో అర్థమైంది అనుకుంటా. సో ఇది. అండ్ నెక్స్ట్ పేజ్. సో హ్యావ్ యూ అండర్ సెక్షన్ ప్రాసెస్ ఆఫ్ అడ్వాన్స్. మీరు ఇంతకుముందు దీని మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు మీరు ఎక్కడైనా వర్క్ చేసా, ఎనీ అదర్ ఫీల్డ్ రిలేటెడ్ టు కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీ ఇక్కడ వర్క్ చేయాలి కాబట్టి నో. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్ డైరెక్టర్ నో, ఎనీ అదర్ కంపెనీ నో. సో ఇవన్నీ నో. మళ్ళీ కేసు ఏదైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. సో నో ఇక్కడ ప్లీజ్. సో కాలేజ్ ఐడి కార్డ్ ఆర్ ఎల్స్ ఐడి ప్రూఫ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే నేనైతే పాన్ కార్డ్ పెట్టేస్తున్నా యాజ్ ఎ ప్రూఫ్. సో మీరు కూడా పాన్ కార్డ్ చూస్ చేసుకోండి. సో ఇంకా అక్కడ మెన్షన్ చేశారు ఆధార్ కార్డ్ అయితే అలో లేదు. సో పాన్ కార్డ్. నెక్స్ట్ పేజ్. సో ఐ అగ్రీ. ప్లేస్ నల్గొండ అండ్ ఫుల్ నేమ్ అడుగుతున్నారు ఇక్కడ. సో డోంట్ ఫర్గెట్. ఫుల్ నేమ్ నోముల సాయి చరణ్. అంతే సింపుల్. సో యాక్చువల్లీ 49 ఆఫ్ 89 ఆన్సర్డ్ అని చూపిస్తుంది, బట్ ఇక్కడితోనే అయిపోతుంది. సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ అవుట్ ది ఫామ్. ఇన్ఫోసిస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. సో ఇది ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుందంటే డెఫినెట్గా లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇన్ఫోసిస్ అప్లికేషన్ ఫామ్ సర్వే ఫామ్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. సో
వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇన్ఫోసిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా దాని గురించి ఒక వీడియో అయితే తీస్తా. రిజిస్ట్రేషన్ ఫామ్ ప్లస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే తీసిన, ఎట్లా రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని ఒక వీడియో అయితే తీసిన. కార్డ్స్లో ఇస్తే ఒకసారి వెళ్ళి చూడండి.